డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, సిఎస్ జవహర్ రెడ్డి తన వక్ర బుద్ధిని మళ్ళీ చూపించుకున్నట్టుగానే అయిపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలి అని అంటే వైకాపా అధికార పార్టీలో ఉన్న నాయకులకి ఒత్తాసు పలుకుతున్న వాళ్ళందరినీ, అధికారులు మొత్తాన్ని బదలాయించేసి ఎన్నికలకు దూరంగా పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అని మన రాష్ట్రంలోనే ఆల్మోస్ట్ 9 మందిని మార్చటం జరిగింది. 3 కలెక్టర్లు, ఒక ఐజీ, 5 ఎస్పీలని. ఏ రాష్ట్రంలో జరగనంతగా మన రాష్ట్రంలోనే జరిగింది. కాకపోతే ఇక్కడంతా తార్మార్ తక్కడమార్ అయిపోయింది. వెనకటికి ఒక సామెత చెబుతారు కదండి, బంతిలో ఎక్కడ కూర్చున్నా కూడా వడ్డించేవాడు మనవాడైతే మనకు కావాల్సినవన్నీ మన దగ్గరకు దానంతటి అవే వచ్చి చేరతాయి అన్నట్టుగా ఈ రోజున ఈ సిఎస్ జవహర్ రెడ్డి వడ్డించే కార్యక్రమంలో ఉన్నాడు. బంతిలో కూర్చున్న వైకాపా నాయకులకి పనికొచ్చే విధంగా ఏమేం చెయ్యాలో అవి మాత్రమే చేస్తూ ఉన్నాడు. అంటే జవహర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇష్టమో, లేకపోతే ఆయన కోసం ఈయన ఏమైనా చేయటానికి పాల్పడతాడు అనే పుకార్లు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యాపించి ఉన్న ఈ తరుణంలో బదిలీలు చేస్తే ఈ చిన్న చిన్న మొక్కలు లాంటి వాటిని కాదు, వటవృక్షాలైన సిఎస్ని, డీజీపీని మార్చాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు చాలా మంది దాని మీద విశ్లేషణ చేస్తూనే ఉన్నారు. అయినా కానీ సిఎస్ కానీ డీజీపీ బదలాయింపు కానీ ఏమి జరగలేదు. 5 ఎస్పీలని, ఒక ఐజీని, 3 కలెక్టర్లని మార్చటం జరిగింది. అది కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేస్తూ ఉంటే వాటిని ఆధారంగా చేసుకుని మార్చారు. మార్చిన దాంట్లో కూడా మళ్ళీ తిరిగి అధికారం తీసుకెళ్ళి సిఎస్ చేతిలోనే పెట్టారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సొంతగా ఏమి యంత్రాంగం ఉండదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాన్ని వాడుకోవాలి కాబట్టి దాన్ని ఒక సాకుగా చూపించుకొని ఈ సిఎస్ఏ మళ్ళీ కొంతమంది పేర్లను ప్రతిపాదించాడు. దాంట్లో నుంచి మరి ఎలక్షన్ కమిషను వేరే ఎవరిని చూజ్ చేసుకుంటారు, వీళ్ళెవరూ కాదు మరొక లిస్ట్ ఇవ్వండి అని చెప్పలేరు కదా. అంటే వీళ్ళ మీద కంప్లైంట్లు ఏమీ ఉండవు కదా. వీళ్ళు కొంత పని చేసిన తర్వాత ఇదిగో అధికార పార్టీకి వీళ్ళంతా కొమ్ముగాస్తున్నారు అని తెలిసిన తర్వాత అప్పుడు బదలాయింపు చేస్తారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు ముందున్న స్థానాల్లో కూడా ఈ ఎస్పీల్లో చాలామంది వైకాపా నాయకులతోటి అంటకాగిన వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మళ్ళీ కొత్త స్థానాల్లోకి పెట్టడానికి ఈ సిఎస్ జవహర్ రెడ్డి వాళ్ళ పేర్లే ప్రతిపాదించాడు. ఇంకా రాష్ట్రంలో ఇంకెవరూ లేనట్టుగా వాళ్లే కావాల్సి వస్తారు. ఉదాహరణకి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద బీభత్సమైన దాడి జరిగిన వాళ్ళ ఘటనలో ఒక్కళ్ళను కూడా అరెస్టు చెయ్యని వాళ్ళని, గుంటూరు జిల్లాలోనే బోలెడంతా ఈ వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలకి అడ్డుకట్టగా నిలబడకుండా వాళ్ళకి ఒత్తాసు పలికిన ఈ పోలీస్ ఆఫీసర్లనే తిరిగి మళ్ళీ ఈ బదలాయింపు చేసిన స్థానాల్లోకి తీసుకొచ్చారు అని అంటే దాని అర్థం ఏం చెప్పుకోవాలి అంటే సిఎస్ జవహర్ రెడ్డి తన వక్ర బుద్ధిని చూపించుకున్నట్టుగా అయిపోయింది. అందుకనే రాజకీయ పక్షాలు కానీ, లేకపోతే ఈ న్యూట్రల్ పీపుల్ కానీ, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ వాళ్ళిద్దరిని మార్చాల్సిన అవసరం ఉంది అనే దాన్ని కూడా నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. ఈ సిఎస్ జవహర్ రెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. కడప కారాగారంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణ మనోహర్ని ఆయన అక్కడ సిబిఐ విచారణకు పిలిచినప్పుడు ఈ సిఎస్ చేసిన హడావుడి అంతా ఇంత కాదని అప్పుడు పత్రికల్లోనూ చదివాం, వీడియోలు పెట్టాం. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ బాధ్యతలు సిఎస్ మీదే పెడితే ఇలాగనే ఉంటుంది. ఏం జరగకూడదో అది మళ్ళీ జరిగింది. కావాల్సిన పనంతా చేసినట్టుగా ఉంది, కానీ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా అయిపోతే మరి ఇక బదలాయింపు చేసి ఏం ఉపయోగం? దీన్నే అసలు ఆలోచించాల్సిన అంశం. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కేంద్రంలో ఉన్న నాయకులకే అంటకడుతున్నావా అని చాలామంది గగ్గోలు పెట్టి వాపోవచ్చు, కింద కామెంట్లు కూడా పెట్టొచ్చు. కాకపోతే జరిగిన విషయాన్ని చెప్తాను మనం విధి. మరి ఇలాంటి వాళ్ళని మార్చకుండా కేంద్రంలో ఉన్న నాయకులు అడ్డుపడ్డారేమో అని నేనంటే అందులో ఏమన్నా అనుమానాస్పదం ఏమన్నా ఉందా? మరి 2019లో సిఎస్ని, ఇంటెలిజెన్స్ డీజీని మార్చేసిన వాళ్ళు ఈసారి ఎందుకు మార్చలేదు? వీళ్ళు అంత గొప్పగా పనిచేసేసి ఈ న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారనా,
లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే వాళ్ళని ఆవుతూనే ఉంచితేను, వాళ్ళ ద్వారా నియామకాలు జరగాల్సిన అవసరం పెడితేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కావాల్సినట్టుగానే జరుగుతుంది. అంటే కేంద్రంలో ఉన్న నాయకులు కూడా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితోటి జట్టు కట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని ఏదో వదిలేసేస్తారు, ఆయన మీద విరుచుకు పడతారని ఏం లేదు. కాకపోతే ఇప్పుడు జగన్ ముక్త ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ చెప్పి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి బీజేపీని తీసుకొచ్చాడు. ఈ కూటమిలో కలుపుకునే ప్రయత్నాలు చేశాడు. వాళ్ళ కోసం నేను ఎంతో బాధపడ్డాను, ఎన్నో తిట్లు తిన్నానని చెప్పిన మరి వాళ్ళు వచ్చి కలిస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఒకంత ఆశపడింది. ఇక్కడ న్యాయబద్ధంగా ఎలక్షన్లు జరిగితే మన గెలుపు అవకాశాలు మెండుగానే ఉంటాయి, న్యాయంగా ఓట్లు వేయటానికి కావలసిన వీటన్నిటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద మొత్తం వాళ్ళు బీజేపీతో కలవటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పడినట్టుగా కొన్ని సంకేతాలు బయటకు వచ్చాయి. అదే జరుగుతుంది అని చెప్పి తెలుగుదేశం క్యాడర్ కూడా చాలా ఎక్కువగా ఆశించారు. కానీ ఇప్పుడు ఆశించింది మొత్తం భంగపాటే అయినట్టుగా లేదు. అంటే కావాల్సింది మొత్తం జరిగినా కూడా ఏమీ జరగనట్టుగానే కనిపిస్తూ ఉంది. అందుకోసమనే ఈ సిఎస్ని డీజీపీని మార్చాలి అని అందరూ కోరుకుంటోంది. కానీ మరి పైన ఉన్న కేంద్రంలో ఉన్న పెద్దలు ఏం పట్టించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దీన్ని? నరసాపురం ఎంపీ టికెట్ దగ్గర కావచ్చు, ఏలూరు ఎంపీ టికెట్ దగ్గర కావచ్చు, లేకపోతే పురంధరేశ్వరి పైకి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు రాయటం మూలానే వాళ్ళ బావమరిది అయిన చంద్రబాబు నాయుడికి హెల్ప్ చేయటం కోసం ఆవిడ చేసిందని మరి అధికారంలో ఉన్న నాయకులందరూ బాగా ఎక్కువగా దాన్ని ప్రచారానికి దిగినా కానీ మరి ఇప్పుడు తిరిగి తీసుకొస్తే ఏమైంది? ఎవరైతే మాట్లాడారో, ఏ వైకాపా నాయకులకైతే జరగాల్సింది జరుగుతూ ఉందో మరి ఇలాంటి అధికారుల వల్లే కదా జరుగుతుంది. దీని అంతటికీ కారణం ఎవరు? మరి ఈ డీజీపీనో సిఎస్నో మార్చే ఎందుకు ఇనిషియేటివ్గా తీసుకోలేదు? మరి పశ్చిమ బెంగాల్లో అయితే వీళ్ళకి నచ్చని డీజీపీ ఉన్నాడని ఆయన మార్చడానికి వెంటనే ఈసీ ఫస్ట్ ఎప్పుడో వాళ్ళు ఈ నోటిఫికేషన్ విడుదల చేయగానే వాళ్ళు ఉపక్రమించేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటిది ఏమీ జరగలేదు. ఇక పెన్షన్ల విషయంకి వచ్చేటప్పటికి ఎంతో గందరగోళం కకావికలు చేసేసి మొత్తం తప్పు మొత్తాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదనో విపక్షాల మీదనో రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటే దాని మీద కూడా ఏమంతగా పెద్దగా చర్యలు ఏమి తీసుకున్నట్టుగా ఏం కనిపించలేదు. మరి రాలేని వృద్ధులకి ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అనే విషయాన్ని చెప్పినప్పటికీ అందరినీ వేసుకుని మంచాల మీద మోసుకుంటూ నల్ల జెండాలు పట్టుకుని ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది అని నినాదాలు చేసుకుంటూ ఇప్పుడు వైకాపా ఒక డ్రామాలు ఆడుతుంటే ఎవరెవరు చచ్చిపోతారా, ఆ శవాలను తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేద్దామా, తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీసు ముందు ధర్నా చేద్దామా అని వాళ్ళు యోచించుకుంటూ ఉంటే ఈ కార్యక్రమానికి మొత్తం మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసే విధంగానే అన్నీ కనిపిస్తూ ఉన్నాయి తప్ప ఏమీ జరిగినట్టుగా లేదు. మరి ఈ బదలాయింపుల వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది అని ఆశిస్తున్నారో అదైతే ఖచ్చితంగా జరగదు అని అనిపిస్తుంది. కానీ ఓటర్లు మాత్రం చాలా జాగ్రత్తగా తమ ఓటు ఉందో లేదో చూసుకొని జాగ్రత్తగా ఈ ఎలక్షన్ సజావుగా జరిపించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలే తీసుకోవాల్సి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.